హలో మై డియర్ స్మార్ట్ లేడీస్. మన ఇంట్లో అన్నని, తమ్ముడిని, నాన్నని, భర్తని, కొడుకుని ఇలా అందరినీ ఆరోగ్యంగా చూసుకోవడానికి అమ్మ ఉంది. కానీ అమ్మని ఆరోగ్యంగా చూసుకోవడానికి ఎవరున్నారు? ప్రతి ఇంట్లోని అమ్మతనాన్ని ఆరోగ్యంగా చూసుకోవడానికే ఈ స్మార్ట్ లేడీ ప్రతి స్టేజ్లోనూ మీకు సపోర్ట్ చేస్తూ మీకు అవసరమైన మానసిక మరియు శారీరక దృఢత్వాన్ని పెంచడం కోసమే ఈ స్మార్ట్ లేడీ ప్రతి మహిళకు ప్రత్యేకం. ఎందుకంటే ప్రతి మహిళ ప్రత్యేకమే కదా. అందుకోసం ఇందులో మీకోసం మేం డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటో మీకు తెలుసా? మరి తెలుసుకుందామా? అయితే వచ్చేసేయండి. ఇందులో టీనేజ్ గర్ల్స్ ఉంటారు కదండి, మెనార్కే. మొదటిసారి పీరియడ్ అయ్యే పిల్లలకి మనం ఇదివరకు కాలంలో ఎలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? మన పెద్దవాళ్ళు అందరూ కలిసి ఉంటున్న సకుటుంబంలో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ పిల్లలకి శారీరకంగా దృఢత్వం కోసం ఎన్నో రకాల పిండి వంటలను చేసి పెట్టేవాళ్ళు. అవునా కాదా? మీకు గుర్తుందా? మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ మీకోసం నువ్వులుంటలు, లడ్డులుంటలు మరియు గోధుముంటలు ఇలాంటివన్నీ చేసి పెట్టారు కదా. మరి మన పిల్లలకి మనం పెడుతున్నామా ఇప్పుడు? పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ ఇస్తున్నాం. దీనివల్ల పిల్లల్లో శారీరకంగా మరియు మానసికంగా చాలా రకాల అవాంతరాలు వస్తున్నాయి. వీటిని మనం గమనిస్తున్నామా? ఈ చేంజెస్ వల్ల పిల్లల్లో రెగ్యులర్గా పీరియడ్స్ రావడం లేదు. వచ్చిన వారు కడుపు నొప్పితో, మూడ్ స్వింగ్స్తో ఇబ్బంది పడుతున్నారు. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మరియు ఈ స్టేజ్లో పిల్లలకి మానసికంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే వాళ్ళు అందరి నుంచి షై ఫీలింగ్ని తక్కువ చేసుకుని అందరిలో కాన్ఫిడెంట్గా ముందుకెళ్తారు అన్నది ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా? అమ్మగా మనం అన్నీ పంచుకోలేం కదా. ఇలాంటి విషయాలు నేర్పించడానికి ఒకరుంటే బాగుంటుంది కదా మన ఇంట్లో ఆడపిల్లకి. సో అందుకే మీకోసం ఈ స్మార్ట్ లేడీ. ఎలా ఉండాలి, మన పిల్లలు టీనేజ్లో వాళ్ళకు వస్తున్న చేంజెస్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి తగిన ఆహార పదార్థాలను ఎలాంటివి తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఈ ఏజ్లో స్కూల్ని మరియు హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా, అండ్ చుట్టుపక్కల వస్తున్నటువంటి కొత్త కొత్త సమస్యల్ని ఎలా అధిగమించాలి, తెలివిగా ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటివన్నీ నేర్పించడానికే స్మార్ట్ లేడీ. మనము ఆడపిల్లలకి ఇన్నర్గా స్ట్రెంగ్త్ని, కెపాసిటీని మరియు కాన్ఫిడెన్స్ని పెంచితే వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు, ధైర్యంగా ముందడుగు వేస్తారు. అందుకోసమే నేను మీకు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. అంటే వీధి కుక్క ఒకటి ఉందండి. మనం దానికి ఏదైనా ఫుడ్ పెట్టామనుకోండి వెంటనే వచ్చి తీసుకుంటుంది. అదే ట్రైన్డ్ డాగ్, పోలీస్, ఆర్మీ వాళ్ళది తీసుకుంటుందా? నో. ఎందుకంటే దానికి తెలుసు ఎవరిస్తే తీసుకోవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదని. అది వెల్ ట్రైన్డ్. అలాగే మన పిల్లలు కూడా కాన్ఫిడెంట్గా వెల్ ట్రైన్డ్ పర్సన్స్గా అవ్వాలని మీరు అనుకుంటున్నారా? అయితే వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అని చెప్పడానికే ఈ స్మార్ట్ లేడీ. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. వీళ్ళలో చాలామందికి డెలివరీ ఎలా అవుతుందో, ఏమవుతుందో అన్న భయం. చుట్టుపక్కల వాళ్ళు అది తినద్దు, ఇది తినద్దు, అది చెయ్యి, ఇది చెయ్యొద్దు అంటుంటే ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక ఒక భయం. మరియు ఇన్నర్గా వాళ్ళకి జరుగుతున్న మార్పులు ఏది ఎలా చెయ్యాలి అన్న ఆలోచనని వాళ్ళకి రానివ్వడం లేదు. అవునా కాదా? ప్రతి మార్పు కొత్తదే, ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రెగ్నెన్సీ అన్నది, అమ్మతనం అన్నది ఒక అద్భుతం. దీనిని మనం ఆనందంగా ఆస్వాదించాలనుకుంటే స్మార్ట్ లేడీలో జాయిన్ అవ్వండి. ఎందుకు మీరు స్మార్ట్ లేడీలోనే జాయిన్ అవ్వాలని నేను అంటున్నానంటే, ఈ సమయంలో మానసిక ఆనందాన్ని మరియు శారీరక దృఢత్వాన్ని మీరు పెంచుకోగలిగితేనే మీ పుట్టబోయే బిడ్డ అందంగా, అద్భుతంగా ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. బిడ్డని ఎవరైనా కంటారు, అయితే ఆరోగ్యవంతంగా, అద్భుతంగా కనగలగడం మన అదృష్టం. దాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? సో ఈ డీటెయిల్స్ తెలుసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, క్లారిటీ చేసుకోండి. వీలైనంత వరకు
మీ బిడ్డకి ఒక మంచి ఆరోగ్యకరమైన ఈ ప్రపంచాన్ని అందించండి. అలాగే నెక్స్ట్ మనకి పోస్ట్ డెలివరీ మదర్స్. డెలివరీ సమయంలో వీళ్ళకి పడిన కష్టము, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ముఖం చూడగానే వచ్చే ఆనందం అంత కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అదే అమ్మతనానికి ఉన్న గొప్పతనం. అవునంటారా కాదంటారా? సో ఇలాంటి సమయంలో ఆ బిడ్డనే చూసుకుంటూ ఈ 6 నెలలు అమ్మ తనేం తింటుందో, తను ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో మర్చిపోతుంది. దీనికి సమాధానంగా 6 నెలల తర్వాత మీ పెళ్లి ఫోటోకి, 6 నెలల తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మీరు తీసుకునే ఫోటోకి చాలా వేరియేషన్ ఉంటుంది. అసలు మనమేనా అనిపిస్తుంది. అవునా కాదా? పోస్ట్ డెలివరీ మదర్స్లో జరిగే చేంజెస్ ఇవే. ఎందుకంటే బిడ్డనే పట్టించుకుంటూ రాత్రి పగలు వాళ్ళనే చూసుకుంటూ మనని మనం మర్చిపోతాం. కాబట్టి మన ఆరోగ్యం ఎంత దూరం తగ్గిపోయిందో మనం చూసుకోలేం, తెలుసుకోలేం. కాబట్టి ఆ తర్వాతైనా మిమ్మల్ని మీరు వెనక్కి వచ్చి ఫిట్గా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం మీరు మానసికంగా మరియు శారీరకంగా ధైర్యంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా, ఉల్లాసంగా ఉండడానికే మా ఈ ప్రయత్నం. మరియు అమ్మతనంలో ప్రతి అడుగు గొప్పదేనండి. ఇదంతా మనము చేసిన తర్వాత పిల్లల్ని ప్రతి అడుగులోనూ పెంచుతూ వాళ్ళకి అన్నీ అందిస్తూ ఆనందపడుతూ చివరి స్టేజ్కి మెనోపాజ్కి వస్తున్నాం. అది ఎప్పుడు ఎలా అన్నది మనకే తెలియడం లేదు. ఈ పరుగుల జీవితంలో మన సమయం అంతా మన కుటుంబానికే ఇచ్చేస్తూ చివరికి మెనోపాజ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనని మనం తిరిగి చూసుకుంటున్నాం. అప్పటికి కాల్షియం డెఫిషియన్సీ వచ్చేసి హెచ్బి లో అయిపోయి చాలామంది అమ్మలు ఇబ్బంది పడుతున్నారు. సో మీరు అలా కాకూడదు అనుకుంటున్నారా? అయితే ప్రీ మెనోపాజల్ వాళ్ళకి ఎలాంటి స్ట్రెంగ్త్, కెపాసిటీ మరియు హెల్త్ కావాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మీకు వచ్చే హెల్త్ అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇంట్లో ఉంటూనే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఎలా చూసుకోగలరు, ఎలా మార్చుకోగలరు, మీలో వచ్చే ఈ ప్రతి స్టేజ్లోని గొప్పగా మార్పులను గమనిస్తూ ఆనందిస్తూ అద్భుతంగా అనుభవిస్తూ ముందుకెళ్ళడానికి మా ఈ స్మార్ట్ లేడీ ప్రోగ్రామ్. Celebrate every shade of womanhood. Thank you so much, all of you.